ఫారెస్ట్లో నేను వచ్చేసినాను. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం సంబంధించిన ఒక మంచి ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ సాహసం ఎలా చేయాలో మీకు చూపెట్టబోతున్నా. ఒక ఎత్తైన కొండలు, మంచి ఒక దట్టమైన అడవి కలిగి ఉంది. నా ముందు చాలా సవాలుగా మారేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఎత్తైన ప్రాంతంలో నేను వెళ్తున్నాను. నా చుట్టుపక్కల మంచి ఒక దట్టమైన అడవి, ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఏదైనా తప్పుడు అడుగులు ఇలాంటి చోట్ల వేసినామంటే జారి కింద పడేందుకు చాలా అవకాశం ఉంది. నేను మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్నాను. ఒక మంచి ఎత్తైన ప్రాంతంలో నేను వచ్చేసినాను. నా ముందు చాలా ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఇలాంటి చోట్ల ప్రయాణం చేయాలంటే చాలా రిస్క్గా ఉంటుంది. నా ముందు చాలా ఎత్తైన కొండలు కనపడేందుకు అవకాశం ఉంది. నా ముందు చూడండి, ఈ మంచి ఒక కొండలు కలిగి ఉన్నాయి. ఈ కొండని చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ చుట్టుపక్కల చాలా కొండలు ఉన్నాయి. ఇలాంటి మంచి ఒక డిజైన్తో దించి పెట్టినట్టుగా ఉన్నాయి. ఇటు చూడండి, నా ముందు ఎలా ఉందో ఈ కొండని చూడండి. చాలా మంచి ఒక అందమైన ప్రకృతిని కలిగి ఉంది. ఈడ నా ముందు ఏదో చెట్టుకు కాయలు కనబడుతున్నాయి. ఈడ మంచి కాయలు ఉన్నాయి. ఈ చెట్టుని మీరు చూడొచ్చు. ఇలాంటి కాయలు ఈ అడవిలో చాలా దొరికేందుకు అవకాశం ఉంటుంది. ఇది చాలా పుల్లగా తీయగా ఉంది దీని రుచి. కానీ చుట్టుపక్కల ఈ చెట్లపై చాలా కాయలు దొరికేందుకు చాలా అవకాశం ఉంది. మంచి అడవి కలిగి ఉంది. ఈ అడవిలో ఎక్కడ ఎతకాలో మీరు కరెక్ట్ ఎతికినట్టయితే ఇలాంటి కాయలు చాలా కనబడుతూ ఉంటాయి. ఇది మంచి రుచి కలిగి ఉన్న కాయలు అనుకోవచ్చు. మంచి శక్తిని కూడా ఇస్తాయి. ఈ ప్రాంతం అంతా చాలా రకాల కాయలు, మంచి అడవి కలిగి ఉంది. ఇలాంటి చోట్ల ప్రయాణము మంచిగా చేయవచ్చు. నా చుట్టుపక్కల ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. మంచి ప్రకృతిని కూడా కలిగి ఉన్నాయి. నేను ఒక ఎత్తైన కొండ కాడికి నేను వెళ్తున్నాను. నా ముందు ఎలా ఉందో తెలుసుకునేందుకు నేను ముందుకు వెళ్తున్నా. దట్టమైన అడవి, మంచి బండ గువ్వలు కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా రకాల జంతువులు, మంచి ఒక ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. నా ముందు చాలా నిటారు అయిన ఒక కొండ కలిగి ఉంది. ఈ కొండల్లో ఎంతో అద్భుతమైన ఒక చిన్న రంధ్రాలు కలిగి ఉన్నాయి. నా పైన చూడండి, ఈడ చాలా రంధ్రాలు కలిగి ఉన్నాయి. ఈ బండ చుట్టూ చాలా ఉన్నట్టు ఉన్నాయి. అటు ఎత్తులో మీరు చూడొచ్చు, నా పైన అవి చాలా కనపడుతున్నాయి. ఈ ప్రాంతం అంతా చాలా రిండి ఉన్నట్టు ఉన్నాయి. ఈడ నా ముందు ఈ ఎత్తైన ఒక మంచి ఒక మెట్ల లాంటిది ఏదో మంచి ప్లేస్ కలిగి ఉంది. ఈడ ఎక్కి చూద్దాం ఎలా ఉందో. ఈడ నా ముందు చూడండి, వర్షం పడ్డ కానీ ఈడ తడవకుండా మంచిగా హాయిగా ఉండొచ్చు. వర్షాకాలం వచ్చినట్టయితే ఇలాంటి చోట్ల తడిచేందుకు అసలు అవకాశం ఉండదు. ఇలాంటి చోట్ల చాలా సేఫ్గా ఉండొచ్చు. ఈ నుంచి దిగి అటు ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఎత్తైన కొండలు, ఎంతో అద్భుతమైన కొండలు కనబడేందుకు చాలా అవకాశం ఉంది. నా ముందు చాలా నిటారైన కొండలు ఎంతో ఇంకా కనపడేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఈడ నా ముందు చూడండి, ఒక ఏనుగు లాంటి బండ ఒక మంచి ఒక డిజైన్తో దించి పెట్టినట్టుగా ఉంది. ఈ బండని మీరు చూడొచ్చు, చాలా ఒక మంచి ఒక ప్రకృతిని కలిగి ఉంది. దగ్గరికి పోయి చూద్దాము. ఒక డిజైన్తో దించి పెట్టినట్టుగా ఉంది. ఇలాంటి చోట్ల, ఇలాంటి కొండలపై ఇలాంటి రాళ్ళు ఎన్నో మనకు కనబడుతుంటాయి. మంచి ప్రకృతిని కలిగి ఉంటాయి. ఈ బండని చూడండి, ఒక ఏనుగు లాంటి బండ అనుకోవచ్చు. ఇది మంచి నీడని కలిగి ఉంది. ఇలాంటి కొండలు మనకు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది చాలా చిత్రంగా ఉంది. మీరు చూడొచ్చు, ఒక డిజైన్తో దించి పెట్టినట్టుగా ఉంది. ఎటు చూసినా మంచి ఒక వాతావరణం కలిగి ఉన్న ఈ చుట్టుపక్కల మీరు చూడొచ్చు, చాలా ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఇలాంటి చోట్ల వచ్చినప్పుడు చాలా కనబడుతూ ఉంటాయి. ఇలాంటి కొండలు ఇంకా చాలా కనపడేందుకు అవకాశం ఉంది. ఈడ కూకొని మంచి నీరు తాగి అటు ముందుకు వెళ్ళిపోదాం. ఈడికి వచ్చినప్పుడు కనీసం ఒక 2 లీటర్ల నీరన్న మనకు అవసరము. ఇలాంటి చోట్ల మంచి నీరు లేనిది 1 గంట కూడా బతకలేం. ఆహారం లేకుంటే ఒక 10 రోజులన్నా బతకొచ్చు, కానీ ఇలాంటి చోట్ల మంచి నీరు లేనిది బతకలేము. ఇటు ముందుకు వెళ్ళిపోదాం. నేను మంచి నీరు తాగినాను. ఒక ఎత్తైన ప్రాంతంలో నేను వెళ్తున్నాను.
నా ముందు చూడండి ఒక మంచి చెట్టు. ఈడ ఒక మర్రి చెట్టు ఒక ఏర్లతో కప్పబడి ఉంది, మీరు చూడొచ్చు. ఇలాంటి చెట్లు ఎన్నో మనకు అడవిలో కనిపిస్తూ ఉంటాయి. ఈ చెట్టు భారీగా పెరిగేందుకు అవకాశం ఉంది. కానీ ఇలాంటి చెట్లు అడవిలో ఉండటం మంచిదే, ఒక మంచి నీడని కూడా ఇస్తాయి. చాలా ఎత్తైన ప్రాంతంలో ఇలాంటి చెట్లు ఎన్నో కనబడుతుంటాయి. ఇటు ముందుకు వెళ్ళిపోదాం. నేను ముందుకు వెళ్తున్నా. ఈడ చాలా మంచి అడవి కలిగి ఉంది. ఒక ఎత్తైన ప్రాంతంలో నేను వచ్చేసినాను. ఈ నుంచి దిగేందుకు ఒక మంచి మార్గం అనుకోవచ్చు. ఇది ఒక మెట్లు కలిగి ఉన్నట్టుగా ఉంది ఈ బండ మొత్తము. ఈ నుంచి దిగేందుకు ఒక మంచి అవకాశం ఉంది. నేను ముందుకు వెళ్తున్నాను. ఈ నుంచి చాలా జాగ్రత్తగా కిందికి వెళ్తున్నా. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగిందంటే కింద పడేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇలాంటి చోట్ల చాలా టెక్నిక్తో కిందికి వెళ్ళాలి. దగ్గరపాటులో ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు సాయంతో నేను దిగబోతున్నాను. అది నా ముందే ఉంది. ఇప్పుడు ఈ చెట్టు సాయంతో నేను కిందికి దిగబోతున్నా. ఓకే, నేను ఈ చెట్టుని అందుకున్నాను, కిందికి దిగుతున్నా. ఓకే, నేను కిందికి వచ్చేసినాను. ఆ నిటారుకున్న బండకాయ పైనుంచి నేను కిందికి వచ్చేసిన. నా ముందు చాలా సవాలుగా మారేందుకు అవకాశం ఉంది. చాలా దట్టమైన అడవి కూడా కలిగి ఉంది. ఈ అడవి నుంచి నేను ముందుకు వెళ్తున్నాను. నా ముందు చూడండి, ఈ చెట్లలో ఈ చిన్న ఆకుల్లో ఇది ఏదో పక్షి ఈడ మొత్తము ఈ ఆకులు అటు ఇటు తవ్వినట్టుగా ఉంది, మీరు చూడొచ్చు. ఇది చెదల కోసము ఇది చేసినట్టుగా ఉంది. ఈడ ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి ఈ అడవిలో. ఇలాంటి ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు నిటారు ఉన్న ఒక ఎత్తైన ప్రాంతంలో నేను వెళ్తున్నాను. నా ముందు చాలా సవాలుగా మారేందుకు అవకాశం ఉంది. చాలా నిటారు ఉన్న ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఇలాంటి చోట్ల మంచి ఒక టెక్నిక్తో పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేయాలి. ఏదన్నా తప్పు చేసినామంటే కింద పడేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇలాంటి చోటనే చాలా ఒక ఎత్తైన చుట్టూ కొండలు మీరు చూడొచ్చు. మంచి ఒక ప్రకృతిని కలిగి ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఏదన్నా మిస్టేక్ జరిగిందంటే ప్రాణాలతో ఇంటికి వెళ్ళలేము. ఇలాంటి చోటనే చాలా గాయాలయ్యేందుకు అవకాశం ఉంటుంది. చాలా ఎత్తైన ప్రాంతంలో వచ్చినప్పుడు మంచి ఒక జాగ్రత్తకు ముందుకు వెళ్ళాలి. ఇటు ముందుకు వెళ్ళిపోదాం. ఈడ నేను వచ్చేసినాను, మీరు చూడండి. ఈడ 2 కొండల సందు వచ్చేసాను. మీరు చూడండి, నా చుట్టుపక్కల చాలా అందమైన కొండలు కలిగి ఉన్నాయి. ఇటు నిటారుగా పైకి వెళ్ళిపోదాం. నేను ఈ నుంచి బాగా నిటారుగా ఉన్న ఒక ఎత్తైన ప్రాంతంలో నేను వెళ్ళబోతున్నాను. ఈడ చాలా సవాలుగా మారేందుకు అవకాశం ఉంది. ఒక మంచి టెక్నిక్తో నేను పైకి ఎక్కాలని నేను అనుకుంటున్నాను. ఈడ మంచి ఒక పట్టు కలిగి ఉన్నాయి. ఓకే, ఈడ ఒక మంచి సపోర్ట్తో నేను పైకి వెళ్తున్నా. దాదాపు నేను పైకి వచ్చేసినాను. ఇంకా కాస్త ముందుకు వెళ్ళిపోతే చాలా ఎత్తులో వచ్చేసినట్టుగా ఉంది. ఓకే, నేను ఎత్తులో వచ్చేసినాను. నా ముందు చూడండి, చాలా ఎత్తైన నిటారు ఉన్న ఒక కొండ ఉంది. ఈ కొండపై నేను వెళ్తున్నాను. ఇటు ముందుకు వెళ్ళిపోదాం. ఈడ ఒక మంచి ఒక పట్టుతో కలిగి ఉన్నాయి. ఒక మంచి చోట్ల వచ్చినట్టుగా ఉంది. చాలా ఎత్తులో వచ్చేసినాను. నా ముందు చూడండి, ఒక మంచి పొరలు కలిగి ఉంది. ఇలాంటి బండల లోపట్లో చిన్న బల్లులు కూడా చాలా ఇష్టపడి ఉంటాయి. మంచి బండ గూబలు కలిగి ఉన్నాయి. ఈడ కొండెంగలు కూడా నన్ను కనపడ్డాయి. అవి ఇటే ముందుకు వెళ్ళినట్టు ఉన్నాయి. ఈడ చూడండి, ఈడ కొండెంగ మలాలు కూడా ఈడ చాలా తాజాగా ఉన్నాయి. ఇలాంటి చోట్ల కొండెంగలు చాలా ఉంటాయి. ఇది కొండెంగ మలం అనేందుకు ఎలాంటి సందేశమే లేదు. ఓకే, ఇటు ముందుకు ఇంకా కనపడేందుకు అవకాశం ఉంది. చాలా ఎత్తులో వచ్చేసినాను. నా ముందు చూడండి, ఒక మంచి ఒక ప్రకృతిని కలిగి ఉన్న లోయలు, ఎంతో కొండలు కలిగి ఉన్నాయి. ఈ కొండల్లో చాలా దట్టమైన అడవి, ఎత్తైన ప్రాంతాలు కలిగి ఉన్నాయి. నేను ఒక ఎత్తైన ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంది. నా కింద చూడండి, ఒక అడవి కలిగి ఉంది. ఈడ ఏదన్నా ప్రమాదం జరిగిందంటే బతికి ఇంటికి వెళ్ళలేము. అందుగురించే చాలా జాగ్రత్తగా ఈ చోటు నుంచి ఎలా వెళ్ళాలో నేను ఆలోచిస్తున్నా. కానీ ఇలాంటి చోట్ల ప్రమాదాలు జరిగేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఒకవేళ జరిగిందంటే ఈ నుంచి బయట పడలేము. అలా ఉంది. నా చుట్టుపక్కల చాలా దట్టమైన అడవి, ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో చాలా జాగ్రత్తగా మంచి ఒక టెక్నిక్తో
ముందుకు వెళ్ళాలి, లేకుంటే ప్రాణాలతో అసలే తిరిగి ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు అటు ముందుకు వెళ్దాం. ఈడ బాగా ఒక ఎత్తైన ప్రాంతంలో ఉన్నాను. ఈడ చాలా జాగ్రత్తగా నేను వెళ్తున్నాను. నా ముందు ఇటు చూడండి, ఒక మంచి బండ గూబలు కలిగి ఉన్నాయి. ఇలాంటి బండ గూబల్లే కొండెంగలు చాలా ఉండేందుకు ఇష్టపడుతూ ఉంటాయి. ఇటు బండ గూబలకి వెళ్ళిపోయి చూద్దాం. ఇప్పుడు నేను దగ్గరపాట్లో ఒక బండ గూబ దగ్గరికి నేను వచ్చేసినాను. ఈడ కొండెంగలు ఇప్పుడు దాకా ఉండి నా అల్లరికి అవి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు దాకా ఉండి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఈ బండ గూబలో అవి ఉండి అటు వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. ఈడ జాడలు జాడలు కనపడేందుకు అవకాశం ఉంది. నా ముందు మంచి బండ గూబలు కూడా కలిగి ఉన్నాయి, చిన్న చిన్న రంధ్రాలు కూడా కలిగి ఉన్నాయి. ఈడ కొండెంగలు ఇప్పుడు దాకా ఉండి అవి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. ఈడ చూడండి, ఈడ జాడలు ఉన్నాయి. ఓకే, ఇట్రాండి ఈడ వచ్చి, ఓకే ఇట్రాండి, ఈడ జాడలు ఉన్నాయి. మీ ట్రాండి, ఈడ చూడండి చాలా మంచి జాడలు ఉన్నాయి. అడుగు జాడలు కూడా ఈడ చాలా ఉన్నాయి. కొండెంగల జాడలు జాడలు ఇప్పుడు దాకా ఈడ ఉండి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా మంచి ఒక బండ గూబలు కలిగి ఉన్నాయి, మంచి ఒక రంధ్రాలు కలిగి ఉన్నాయి. ఈ చుట్టుపక్కలనే అవి చాలా ఒక మంచి వాతావరణం కలిగి ఉంది కాబట్టి ఈయన్నే ఉండి అవి వెళ్ళినట్టుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మంచి ఒక వాతావరణం కలిగి ఉంది. ఇటు ముందుకు పోయి చూద్దాము. ఈడ చాలా లోతైన బండ గూబలు చాలా సన్నగా మారినాయి. నా ముందు ఈడ బండ గూబలు చూడండి, ఒక చిన్న బండ గూబలు కలిగి ఉన్నాయి. ఇలాంటి చోటు చాలా, ఈ ప్రాంతమంతా చాలా బండ గూబలు కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ఈ పెద్ద పెద్ద బండ గూబలు కలిగి ఉన్నాయి. బాగా లోతు వరకు ఉన్నాయి ఇవి. ఇటు ముందుకు వెళ్ళిపోయి చూద్దాం. ఈ చుట్టుపక్కల చాలా కనపడేందుకు అవకాశం ఉంది. ఇటు ముందుకు వెళ్ళి ఒక మంచి దారి చూసుకుని అటు బయటికి వెళ్ళిపోదాం. ఈ బండ కింది నుంచి అటు ఎలుగు మంచి ఒక దారి కనబడుతుంది, కానీ ఇందులో నుంచి పోవాలంటే అటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ నుంచి అటు ముందుకు వెళ్ళిపోయి మంచి దారి చూసుకొని అటు బయట ఎలా ఉందో తెలుసుకుందాం. నేను ఇప్పుడు ఈ ఒక 2 బండల సందు నుంచి నేను ముందుకు వెళ్తున్నాను. ఈడ బాగా డేంజర్గా మారింది. మీరు చూడొచ్చు, నా ముందు చాలా పరికి కంపతో రిండి ఉంది. ఈ బండ సందులో వెళ్ళాలంటే అసలు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈడ నా ముందే ఉంది ఆ పరికి కంప. ఈ పరికి కంప నుంచి అటు ముందుకు వెళ్తే అటు బయట పడవచ్చు. ఇటు ముందుకు మెల్లమెల్లగా ముందుకు అటు ఒక బండ గూబ నుంచి బయట పడేందుకు నేను ఒక మార్గం చూస్తున్నాను. నా ముందు చాలా పరికి కంప కలిగి ఉంది. ఇది చాలా బాగా రిస్క్గా ఉంది. నేను ఒక బండ గూబలో ఒక మెల్లమెల్లగా లోపలికి వెళ్తున్నాను. ఒక టెక్నిక్తో నేను ముందుకు వెళ్తున్నా. ఈ నుంచి నేను ఈ బండ గూబలకు వెళ్ళిపోయినాను. నేను ఇప్పుడు ఈ బండ గూబలో వచ్చేసిన. నా ముందు మంచి ఒక బండ గూబ కలిగి ఉంది. ఈడ చూడండి, నా పైన మొత్తము ఒక బండ మంచి కప్ప పడి ఉంది. ఇలాంటి చోట్ల వర్షం పడితే చాలా సేఫ్గా ఉండొచ్చు. ఇటు నేను మొత్తానికి బయటికి వచ్చేసినాను. నా ముందు చుట్టుపక్కల మంచి కొండలు, ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఒక మంచి ఒక బండ గువ్వ కనబడుతుంది. ఆడికి వెళ్ళిపోయి చూద్దాం. నేను నా ముందు ఒక చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు పైనుంచి నేను కిందికి దిగేందుకు ఒక మంచి మార్గం చూస్తున్నా. ఈ చెట్టు పైనుంచి అటు కిందికి దిగిపోదాం. ఇప్పుడు నా ముందే ఉంది ఈ చెట్టు. ఈ చెట్టు కొమ్మలు చాలా ఇరిగేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇలాంటి చెట్లపై నుంచి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి కొమ్మలు ఇరిగేందుకు చాలా అవకాశం ఉంటుంది. నేను మెల్లంగా కిందికి నేను వెళ్తున్నాను. నా ముందు చాలా ఆకులు పడ్డాయి. ఈ ఆకులపై కాలు వేసినామంటే కింద పడేందుకు చాలా అవకాశం ఉంటుంది. నేను మెల్లంగా ఒక బండ ఒక మంచి పట్టుతో నేను కిందికి వెళ్తున్నా. ఈ బండపై మొత్తం ఆకులు, చిన్న చిన్న ఆకులు పడ్డాయి. నేను మొత్తానికి కిందికి వచ్చేసినాను. నా ముందు చూడండి, ఈ వర్షాకాలం ఇలాంటి చోట్ల చాలా నీరు, ఇలాంటి గుంతల్లో చాలా నీళ్లు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ నీళ్లు ఆగిన ఒక
ఈడ తాజా ఆనవళ్ళు కూడా కనబడుతున్నాయి, మీరు చూడొచ్చు. ఈడు వరకు నీళ్లు ఆగినందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎత్తైన కొండల నుంచి నీరు కారి ఇలాంటి గుంతలు ఆగుతాయి. అవి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అవి మొత్తం ఎండిపోయినాయి, మంచి కొండలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక మంచి బండ గూబ దగ్గరికి నేను వచ్చేసినాను. ఈడ ఒకప్పుడు ఆది మానవులు మెదిలినాయి, మంచి ఒక బండ గూబలు కలిగి ఉన్నాయి. ఈండ్ల ఒకప్పుడు ఆది మానవులు ఈండ్ల మెదిలినట్టుగా ఉంది. ఈ ప్రాంతమంతా మంచి బండ గూబలు కలిగి ఉన్నాయి. కొన్ని చోట్ల పెయింటింగ్తో దించిపెట్టినవి కూడా కనపడేందుకు అవకాశం ఉంది. ఇటు ముందుకు వెళ్ళి చూద్దాం. మళ్ళా ఈడ ఒక మంచి ఒక వాతావరణం కలిగి ఉంది, మీరు చూడొచ్చు. ఈడ మంచి రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాంతమంతా చాలా ఒకప్పుడు ఆది మానవులు మెదిలినై ఎన్నో తాజా జాడలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఉన్నాయి. ఈడ చూడండి, ఒక మంచి ఒక శివుడు ఒక విగ్రహం కూడా పెట్టినట్టు ఉంది. అంటే భక్తులు ఈడ వచ్చి మంచిగా ఒక మొక్కొని ఈ నుంచి వెళ్ళినట్టుగా ఉంది. ఈ ప్రాంతమంతా ఒక మంచి ఒక డిజైన్తో ఎంతో వాళ్ళు మనసులో ఉన్న కోరికను ఈడ ఈ రాయళ్ళు ఒకదానిపై ఒక జమ చేసి పెట్టి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు మొక్కొని పోతారు. ఎలా అంటే వాళ్ళకు ఒక మంచి కోరిక, వాళ్ళకు అనుకున్నది జరిగేందుకు ఇలాంటి ప్రయత్నం చేసిపోతారు. ఈ చుట్టుపక్కల చాలా పెట్టినట్టుగా ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు ఒకదానిపై ఒక పెట్టినట్టుగా ఉంది. ఈడ నా ముందు చాలా ఉన్నాయి, ఈడ చాలా రాళ్ళు పెట్టినారు, మీరు చూడొచ్చు. ఈడ నా ముందు చూడండి, పెయింటింగ్తో దించి పెట్టిన ఎంతో అద్భుతమైన ఒక మంచి చిత్రమైన బొమ్మలు ఈడ దించి పెట్టినవి ఉన్నాయి. ఇది పురాతనమైనవి అని అంటారు, కానీ ఇది నమ్మలేని స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రాంతమంతా మొత్తము కలిగి ఉన్నాయి. చాలా మంచి ఒక డిజైన్తో దించి పెట్టినవి చాలా ఉన్నాయి. ఇవి నా మొదటి ఒక ఆది మానవులు దించి పెట్టినాయి. ఇది మొదటిసారి నేను చూస్తున్నా. ఇలాంటి అద్భుతమైన ఎంతో పెయింటింగ్ దించి పెట్టిన ఈ చుట్టుపక్కల ఎన్నో గూబలు కలిగి ఉన్నాయి. చాలా మంచి గూబలు కలిగి ఉన్నాయి. అటు ముందుకు వెళ్ళిపోదాం. నేను ఒక ఎత్తైన ప్రాంతంలో నేను వెళ్తున్నాను. నేను నిటారుగా నేను పైకి వెళ్తున్నాను. ఈడ మా కెమెరామెన్ కింద పడినట్టుగా ఉంది. ఓకే, నేను వస్తున్నాను. ఏం కాదు గ్రేస్, నేను వస్తున్నాను. ఇది ఒక మంచి పని కాదు, ఇది ఒక తెలివి తక్కువ పని అనుకోవచ్చు. కానీ ఇలాంటి చోట్ల ఎన్నో ఒక్కొక్కసారి మిస్టేక్ జరుగుతుంటాయి. మా కెమెరామెన్కి ఇంటికి పంపేసినాం, చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను. ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, ఏదైనా జరగవచ్చు. నా ముందు చాలా మంచి ఒక బండ గూబలు కలిగి ఉన్నాయి. ఇలాంటి చోట్ల చాలా ఒక మంచి ఏదో దేవుణ్ణి లోపలికి పెట్టినట్టుగా ఆడ మీరు చూడొచ్చు. నా ముందు చాలా లోతైన ఒక బండ గూబలో ఒక దేవుని బొమ్మ పెట్టినట్టుగా ఉంది. ఇటు ముందుకు వెళ్ళిపోయి చూద్దాం. నేను ముందుకు వెళ్తున్నాను, లోపలికి వెళ్తున్నాను. కానీ ఈడ చాలా బండ గూబ కలిగి ఉంది. నేను లోపలికి వచ్చేసినాను, మీరు చూడొచ్చు. అది నా ముందే ఉంది. ఈడ మంచి ఒక దేవుని బొమ్మ పెట్టినట్టుగా ఉంది. ఏదో మంచి అగరబత్తులు పెట్టి ఈడ భక్తులు వచ్చి ఈడ దేవుని దర్శనం చేసుకుని వెళ్ళినట్టుగా ఉంది. ఇది మంచి ఒక బండ గూబలో కలిగి ఉంది. ఇంకా అటు ముందుకు ఏదో ఒక మంచి చిన్న చిన్న ఏదో వస్తువులు పడినట్టుగా ఉంది. దీని లోపల ఈడ నా ముందు కనబడుతున్నాయి ఒక చిన్న చిన్న వస్తువులు. ఏదో ఈ బండ ఒక సందులో పడినట్టుగా ఉంది. ఈ ప్రాంతం అంతా చాలా ఒక మంచి ఒక వాతావరణం కలిగి ఉంది, ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. ఇలాంటి చోట్ల వచ్చినప్పుడు చాలా అనుకూలంగా మంచి ఒక వాతావరణం కలిగి ఉంటుంది. ఇలాంటి చోట్ల వచ్చినామంటే ఒక మంచి ఒక ప్రకృతిని కలిగి ఉన్నాయి. ఇలాంటి చోట్ల రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నేను ఇప్పుడు ఈ దేవుని దగ్గర వచ్చి నేను అటు బయటికి వెళ్తున్నాను. నేను ఒక బండ గోవ నుంచి నేను బయటికి వెళ్ళిపోతున్నా. ఇంకా నా ముందు ఎంతో చిత్రమైన ఒక ఆది మానవులు దించి పెట్టినాయి. ఈడ కూడా చాలా రకరకాల ఒక పెయింటింగ్తో దించి పెట్టినాయి. ఈడ ఒక చేతి గుర్తులు లాంటివి ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా చాలా ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో ఈ బండ గూబల్లో మొత్తము వాళ్ళు మెదిలిన మంచి గుర్తులు దించి పెట్టినారు. ఇలాంటి చోటనే వాళ్ళు
వర్షాకాలం అప్పుడు ఇలాంటి బండ గుబల్లో వాళ్ళ మంచి ఒక సేఫ్గా ఉండేందుకు మంచి అనుకూలం అయిన ఒక ప్లేస్ కలిగి ఉంది. ఈడ నా ముందు చూడండి, ఒక బండకు నా సైజులో వాళ్ళు కరెక్ట్ ఈడ చిత్రమైన ఒక పెయింటింగ్తో దించిపెట్టిన ఎన్నో చేతి గుర్తులు ఉన్నాయి. ఇది మంచి అనుకూలంగా మంచి దించిపెట్టినాయి. ఈడ చాలా ఇలాంటి గుర్తులు ఎన్నో ఉన్నాయి. ఈడ ఒక వాళ్ళ భాషలో ఏదో మంచి ఒక జవాబు రాసి పెట్టినట్టుగా ఉంది. ఇది ఏదో వాళ్ళ పేర్లైనా ఉండాలి, లేకుంటే ఏదన్నా మంచి సమాధానము ఏదన్నా కలిగి ఉండాలి. చాలా మంచి బండ గూబలు, ఎంతో మంచి ఒక ఆది మానవులు ఇంట్లో మెదిలినాయి. ఇంకా తాజా జాడలు ఈ ప్రాంతమంతా కలిగి ఉన్నాయి. ఈడ పెయింటింగ్తో దించిపెట్టినాయి రకరకాల బొమ్మలు, ఎన్నో చిత్రమైన ఒక మంచి ప్రకృతిని కలిగి ఉన్న ఎన్నో రకాల బొమ్మలు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా మొత్తము ఆది మానవులు మెదిలిందే. ఈడ చూడండి, ఒక గద లాంటిది ఏదో దించిపెట్టినట్టుగా ఉంది. ఇది మంచి ఒక గద లాంటిదే. మీరు చూడొచ్చు, ఈడ ఉల్లితో వాళ్ళు చెక్కి పెట్టినాయి. ఈడ మంచి ఒక పేర్లు కూడా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా కనపడేందుకు అవకాశం ఉంది. బండకు కూడా మీరు చూడొచ్చు, నా పైన చూడండి, ఈడ కూడా మంచి ఒక ఏనుగు మీద ఒక మనిషి కూకున్నట్టుగా ఈడ చిత్రమైన ఒక పెయింటింగ్తో దించిపెట్టినవి ఉన్నాయి. కానీ ఈ వర్షానికి మొత్తము తడిసి ఇది నీళ్లు కారి ఇవి మొత్తం ఖరాబైనట్టుగా ఉన్నాయి. కొన్ని చోట్ల సరిగా మంచిగా కనపడటం లేదు. ఇది అర్థం కాకుండా ఎన్నో రకాల మంచి ఒక పెయింటింగ్తో దించిపెట్టినవి ఉన్నాయి. ఈ చోట్లో మంచి ఒక ఎన్నో చిత్రమైన ఒక పెయింటింగ్తో దించిపెట్టినవి ఉన్నాయి. కానీ అవి అర్థం కాకుండా ఉన్నాయి. కొన్ని చేతి గుర్తులు లెక్క ఉన్నాయి, కొన్ని ఏమో అర్థం కాకుండా ఏదో సరిగా కనపడటం లేదు. ఈడ చూడండి, చేతి గుర్తులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను ఈ బండ గూబలో పరిశోధన చేసినాను. చాలా ఆది మానవులు మెదిలిన ఎంతో తాజా జాడలు ఉన్నాయి. ఈడ నా ముందు చూడొచ్చు, చాలా అందమైన ఒక ప్రకృతిని కలిగి ఉన్న ఎంతో కొండలు ఉన్నాయి. ఎంతో అద్భుతమైన మంచి లొకేషన్ కలిగి ఉంది. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు ఆది మానవులు ఉన్నప్పుడు ఈ ప్రాంతమంతా ఎలా ఉందంటే ఒక మంచి డిజైన్తో దించిపెట్టినట్టుగా నా చుట్టుపక్కల ఎంతో అందమైన కొండలు కలిగి ఉన్నాయి. ఈ కొండల్ని చూస్తే ఈడ చాలా మంచి ఒక వాతావరణం కలిగి ఉన్న ఎన్నో కొండలు కలిగి ఉన్నాయి. ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతమంతా చాలా మంచి ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. ఏదో ఇంట్లో ఒక బల్లి ఉన్నట్టుగా ఉంది దీని లోపల. ఇది మంచి చోటు అనుకోవచ్చు. మంచి ఒక ఎంతో చాలా మంచి చిన్న రంధ్రాలు కలిగి ఉన్న బండలు కలిగి ఉన్నాయి. అటు ముందుకు వెళ్దాం. నేను వెళ్తున్నాను. నా ముందు చూడండి, ఒక పెద్ద అడవి కలిగి ఎంతో పెద్ద కొండలు కలిగి ఉన్నాయి. ఈ చుట్టుపక్కల చాలా అడవి కలిగి ఉంది, దట్టమైన అడవితో ఉంది. నేను ఒక ఎత్తైన ప్రాంతంలో వచ్చేసినాను. నా చుట్టుపక్కల ఇంకా చాలా మంచి కొండలు కనిపిస్తున్నాయి. ఈ కొండల్లో ఎంతో ఆది మానవులు మెదిలినాయి ఎంతో మళ్ళీ కనపడేందుకు చాలా అవకాశం ఉంది. నేను ఒక ఎత్తైన ప్రాంతంలో వచ్చేసినాను. ఒక మంచి దారి చూసుకొని అటు ముందుకు వెళ్ళిపోతాం. ఈడ చాలా ఎత్తులో ఉన్న మీరు చూడొచ్చు, నా కింద మొత్తం అడవి కలిగి ఉంది, చాలా లోయలు కలిగి ఉన్నాయి. ఇలాంటి చోట్ల ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ నుంచి దిగి అటు ముందుకు వెళ్ళి మంచి ఒక దట్టమైన పొద నుంచి అటు ముందుకు ఆ ఎత్తైన ప్రాంతంలో ఎలా ఉందో నేను ఆడ చూసేందుకు నేను ముందుకు వెళ్తున్నాను. నేను ముందుకు కిందికి దిగేసినాను. మీరు చూడొచ్చు, ఒక పొద కాడికి నేను వచ్చేసిన. నా ముందు దట్టమైన పొదలు కలిగి ఉన్నాయి. ఈ నుంచి పైకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఎలా ఉందో నేను పరిశోధన కోసం నేను పైకి వెళ్తున్నాను. నా ముందు ఎత్తైన కొండలు, మంచి ఒక లోయలు కలిగి ఉన్నాయి. ఇలాంటి చోట్లో చాలా జాగ్రత్తగా పరిశోధన చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి చోట్ని గాయాలు అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది. చాలా లోతైన లోయలు కలిగి ఉన్నాయి. అటు ముందుకు వెళ్ళిపోయి చూద్దాం. కాస్త ముందుకెళ్తే ఏదైనా మంచి దారి కనపడేందుకు అవకాశం ఉంటుంది. నేను ఎత్తైన ప్రాంతంలో నేను వెళ్ళి పరిశోధన చేసుకుంటా నేను ముందుకు వెళ్తున్నాను. ఈడ ఇంకా చిత్రమైన బొమ్మలు చాలా ఇంకా కనపడేందుకు అవకాశం ఉంది. కొన్ని పరిశోధన చేసేది ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా చాలా ఉన్నాయి. కానీ ఇది ఒకరోజు ప్రయాణం మాత్రమే నేను చేస్తున్నాను. కానీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఇంకా పరిశోధన చేసేది ఎంతో ఉన్నది.
నేను ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది. నేను వెళ్తున్నాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎంతో అందమైన ప్రకృతిని కలిగి ఉంది. ఎంతో మంచి అడవి అనుకోవచ్చు. ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్తున్నాను.